అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గోయల్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 1997లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పైగా అవుతుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసి. వీళ్ళు ఏ ఇండస్ట్రీకి సంబంధించిన బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారంటే సిమెంట్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్, డైరీ ప్లాంట్స్, హాస్పిటల్, ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీస్, స్టీల్ ప్లాంట్స్తో సహా స్కూల్స్ అండ్ కాలేజెస్ను కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇప్పటిదాకా వీళ్ళు 19 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూ వచ్చేసి 1,13,499 lakhs పైగా ఉన్నట్టు చెప్తున్నారు. జూన్ 30, 2025కి వీళ్ళకి 14 యాక్టివ్ ప్రాజెక్టులు ఉంటే దానికి సంబంధించిన వాల్యూ వచ్చేసి 596 crores పైగా ఉంటే ఇవి వచ్చేసి 8 డిఫరెంట్ ఇండియన్ స్టేట్స్లో ఉన్నట్టు చెప్తున్నారు. వీటిలో కంప్లీట్ అయిన ప్రాజెక్టులను తీసేసి మేజర్ ఆర్డర్ బుక్ వర్త్ మీరు మార్చ్ 31, 2025కి చూసుకున్నట్లయితే 438 crores పైగా అయితే ఉందండి. అండ్ దీనికి సంబంధించిన ఇండస్ట్రియల్ వైజ్గా మనం పర్సంటేజ్ ప్రాజెక్టులను కూడా మనం స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు వీళ్ళు మెనీ ఇండియన్ స్టేట్స్లో కూడా వీళ్ళు వర్క్ చేసినట్టు చెప్తున్నారు. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఇలా డిఫరెంట్ మెనీ ఇండియన్ స్టేట్స్లో వర్క్ చేయడమే కాకుండా వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళకు ఓన్గా ఉన్నట్టు చెప్తున్నారు. అందులో ట్రక్కర్స్ అని, లోడర్స్ అని, కాంక్రీట్ మిక్సర్స్ అని, క్రేన్స్ అని ఇలా 202 పీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు ఓన్గా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ అందులో జూన్ 30, 2025కి వీళ్ళకి 1191 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అందులో ఇంజనీర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా ఇన్క్లూడ్ అయినారు అనేసి చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ కస్టమర్ సెగ్మెంట్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే సిమెంట్ ప్లాంట్స్ నుంచి వీళ్ళకు ఆల్మోస్ట్ 85% రెవెన్యూ వస్తుంటే పవర్ ప్లాంట్స్ నుంచి వీళ్ళకు 10% రెవెన్యూ, డైరీ ప్లాంట్స్ నుంచి వీళ్ళకు 3% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ స్టేట్ వైజ్గా మీకు రెవెన్యూ కావాలంటే కూడా మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే FY23లో 272 crores నుంచి FY25కి 594 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో వీళ్ళ రెవెన్యూ అనేది ర్యాపిడ్గా గ్రో అయితే వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే బిజినెస్ ఎక్స్పాన్షన్తో పాటు కాంట్రాక్ట్స్ అండ్ ప్రాజెక్టులు కూడా ఎక్కువగా రావడం వల్ల వీళ్ళ రెవెన్యూ కూడా సిగ్నిఫికెంట్గా గ్రో అయితే వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్లో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే రెవెన్యూ కంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్లో. 14 crores నుంచి 38 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ దీంతో పాటు ఈబిటా కూడా మీరు చూసుకున్నట్లయితే కోర్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా చాలా ఇంప్రూవ్ అయితే వచ్చారు ఇయర్ ఆన్ ఇయర్లో. 23 crores నుంచి 57 crores పైగా. అండ్ నెట్వర్త్ కూడా మీరు చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అయితే వచ్చిందండి. అండ్ దీంతో పాటు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా మీరు చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ కూడా గ్రో అయితే వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది మనకు కనపడుతుంది. అండ్ వీటితో పాటు ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉందండి. సో లీవరేజెస్ కూడా అంత హెవీగా అయితే ఏం లేవు. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 33% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 34% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్ బెటర్గా పర్ఫామ్ చేయడమే కాకుండా ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో వీళ్ళు ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ మీరు చూసినట్లయితే చాలా డీసెంట్ అండ్ రీజనబుల్గా ఉన్నాయి. అండ్ పీబీ రేషియో అంటే ప్రైస్ టు బుక్ రేషియో మీరు చూసుకున్నట్లయితే 2.26 ఉంది. సో వెరీ రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నారు. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే గ్రోత్ పరంగా కానీ, ప్రాఫిటబిలిటీ పరంగా కానీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ పరంగా కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారండి వీళ్ళు. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే September 2 ఓపెన్ అయ్యి 4th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 249 to 262 per share, లాట్ సైజ్ వచ్చేసి 400 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 99 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 75 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్లో వచ్చేసి 18 crores పైగా అయితే వస్తున్నారు. రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,09,600 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం రెవెన్యూ బేస్ స్ట్రాంగ్గా ఉండి మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తూ డెప్ట్ మోడరేట్గా ఉండి సాలిడ్ రిటర్న్ మెట్రిక్స్ ఉన్న కంపెనీ అయితే పవర్ మెక్ ప్రాజెక్టులు అండి ఇక్కడ. బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్తో ఉన్నారు. బట్ ఓవరాల్గా స్మాల్ కంపెనీ అయింది, చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తూ రిటర్న్ మెట్రిక్స్లో అండ్ డెప్ట్ కూడా తక్కువగా ఉండి చాలా ఫినాన్షియల్స్ వైజ్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్న కంపెనీ కూడా గోయల్ కన్స్ట్రక్షన్స్ అండి. వీళ్ళు కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా.
అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్‌తో పాటు ఫినాన్షియల్స్ వైస్‌గా కన్సిస్టెంట్ గ్రోత్‌తో పాటు రెవెన్యూలో గ్రోత్ చూసాము. ఓవరాల్ డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో, ఓవరాల్ ఫినాన్షియల్స్ వైస్‌గా కానీ, బిజినెస్ వైస్‌గా కానీ స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు స్మాల్ కంపెనీ అయినప్పటికీ. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ మీద యాస్ ఆఫ్ నౌ అయితే వీళ్ళకి నెగెటివ్ క్యాష్ ఫ్లో ఉంది. యాస్ ఆఫ్ నౌ ఈ కన్‌స్ట్రక్షన్ కంపెనీస్‌కి ఇది కామన్. బట్ ఓవరాల్‌గా ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ మేజర్ క్లయింట్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ క్యాన్సిల్ అయినా, వాటి మీద ఇంపాక్ట్ జరిగిన ఓవరాల్ బిజినెస్ మీద, క్యాష్ ఫ్లోస్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. ఎందుకంటే ఎక్కువ మేజర్ ప్రాజెక్ట్‌లకి వర్క్ చేస్తుంటారు కాబట్టి. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 19% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మనకి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.